T20 వరల్డ్ కప్ లో టీమిండియాపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. గ్రూప్ దశలో ఆధిపత్యం చెలాయించిన రోహిత్ సేన సూపర్ 8 దశలో ఎలా ఆడుతుందనేది ఆసక్తి రేపుతోంది. అయితే గ్రూప్ దశతో పోల్చితే సూపర్ 8 దశలో పోటీ తీవ్రంగా ఉంటుంది. గ్రూప్ లెవెల్లో టాప్ 2లో నిలిచిన జట్లే తర్వాతి దశలో ఆడతాయి. అందుకే సూపర్ 8 లెవెల్ అభిమానులకు కావాల్సినంత కిక్ ఇవ్వబోతోంది. ఈ దశలో ఏ జట్టును తక్కువ అంచనా వేసే పరిస్థితి ఉండదు. సూపర్ 8 లెవెల్లో ప్రతి జట్టు 3 మ్యాచ్ల చొప్పున ఆడాల్సి ఉంటుంది. అంటే 2 మ్యాచ్లైనా గెలిస్తే సెమీస్ చేరేందుకు వీలుంటుంది. ముందుగానే జట్లకు సీడింగ్ కేటాయించినందున గ్రూప్ 1లో భారత్ A1 గా ఆడబోతోంది. ఆస్ట్రేలియా B2 గా బరిలో దిగబోతోంది. C1 గా ఆఫ్ఘనిస్తాన్ చోటు దక్కించుకుంది. మరో బెర్త్ కోసం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ పోటీ పడబోతున్నాయి. గ్రూప్ 2లో A2 గా అమెరికా ఆడనుంది. B1 గా ఇంగ్లాండ్, C2 గా వెస్టిండీస్, D1 గా సౌత్ ఆఫ్రికా ఆడనున్నాయి. 7 జట్లపై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇంకా ఒక్క స్థానమే తేలాల్సి ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2లో టాప్ 2లో నిలిచిన జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. సూపర్ 8 దశలో టీమిండియా తన తొలి మ్యాచ్ను ఈ నెల 20న ఆడుతుంది. బార్బడోస్లో ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. జూన్ 22న రెండో మ్యాచ్ను టీమిండియా ఆడుతుంది. యాంటిగ్వాలో బంగ్లాదేశ్ లేదంటే నెదర్లాండ్స్ను ఢీకొంటుంది. 24న అదిరిపోయే మ్యాచ్ జరగనుంది. సెయింట్ లూసియాలో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడతాయి. టోర్నీలోనే ఈ మ్యాచ్ హైలైట్ గా నిలవడం ఖాయమనే అంచనాలున్నాయి. ఇండియా ఆసీస్ మ్యాచ్ తోని గ్రూప్ టాపర్ ఎవరో తేలుతుందనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తంగా ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఫేవరెట్ గా అంచనాలు అందుకోవడం అంత ఈజీ ఏమీ కాదని వార్నింగ్ ఇస్తున్నారు. టీమిండియా అన్ని విభాగాల్లోనూ మెరుగవ్వాలంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్లో పవర్ చూపితేనే సెమీస్ చేరుతుందని తేల్చి చెబుతున్నారు. రోహిత్ సేన గేర్లు మార్చాల్సిన సమయం వచ్చేసిందంటున్నారు. అభిమానులకు ఎనర్జీ నింపుతూ గ్రూప్ 1లో చెలరేగిపోవాలంటున్నారు. సీనియర్లు, జూనియర్లు సమిష్టిగా రాణించాలంటున్నారు. మొత్తంగా తొలి దశలో అదరగొట్టిన టీమిండియా గ్రూప్ 1లోనూ అలాంటి ప్రదర్శనే కొనసాగిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అభిమానులు మాత్రం ఉత్కంఠతో టీమిండియా సూపర్ 8 మ్యాచ్ల కోసం ఎదురుచూస్తున్నారు.